హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బేదా లక్ష్మణంద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఏపీలోని కుటుంబానికి 3,000 రూపాయలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం. సో ఆ వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏపీలో కుటుంబానికి 3,000 అందిస్తున్న కూటమి ప్రభుత్వం, ఇది మెయిన్ హెడ్లైన్స్తో ఈరోజు ఈ వీడియో అనేది చేస్తున్నామండి. సో ఏపీ రైన్స్ మిత్రులందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచి వర్షాలు జోరుగా కురుస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా చెదురుమదురు జల్లు వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో గోదావరి నీరు చాలా ఉద్రేకంగా ప్రవహిస్తుంది. అలాగే శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా చాలా నీరు చేరిందండి. దీంతో శ్రీశైలం డ్యాంలో నుంచి శ్రీశైలం గేట్లు కిందకి తెరిచి దిగువకి నీళ్లు వదలడం జరిగింది. ఇలా వర్షాలు పడుతూ ఉండడంతో వరద ప్రభావంతో రైతులు చాలా నష్టపోయారు. ఈ వరద బాధితుల కుటుంబాలకి కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని మనకి ప్రభుత్వం నుంచి సందేశం అనేది వచ్చింది. సో వాటి వివరాలు మనం తెలుసుకుందాం. ఎవరికి 3,000 అందుతున్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరద వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి 3,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటన చేయడం జరిగింది. అలాగే ఆయా జిల్లాల మంత్రులు కూడా నష్టపోయిన కుటుంబానికి వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించాలని ఆదేశించారు. ఇలా ఈ వరదలో నష్టపోయిన పంట పొలాల రైతులు మేము ఆదుకుంటామని మాట ఇచ్చారు. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర నష్టపోయిన పంట వివరాలను నమోదు చేసుకుంటే అలా నమోదు చేసుకున్న రైతుల యొక్క వివరాలను వెరిఫై చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించే దిశగా వెళ్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తెలియజేశారు. సో ఎవరైతే వరద ప్రభావితం వల్ల నష్టపోయారో అలాంటి రైతులందరూ కూడా మీ యొక్క వ్యవసాయ అధికారిని కలిసి వరద వల్ల నష్టపోయిన 3,000 రూపాయల ఆర్థిక సహాయానికి మీ యొక్క పేర్లు నమోదు చేసుకోగలరు. తదుపరి వెరిఫై చేసి మీకు 3,000 అనేది ప్రతి కుటుంబానికి అందజేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.